అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకి మొదటి హక్కు దక్కాలి. వినూతన ప్రణాళికలు సిద్ధం చేశారట. మన ఎన్ఆర్ఐల కోసం ఎన్నడూ ప్రణాళిక సిద్ధం చేయలే. మరి కాంగ్రెస్ వాడు ఇన్నేళ్ళు పాలించిండు. వాళ్ళే కరెక్ట్ పాలించుంటే ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్లలో ఉండరు కదా. ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా, ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం. యహీ సమయ హే, సహీ సమయ హే. ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలా. ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలని మొత్తం ఇడికెళ్ళి ఎల్లగొట్టాలా. అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరూ శ్రీరాములు వారు ఇక్కడికి వచ్చిన సమయం ఇది. ఇదే సమయం, యహీ సమయ హే, సహీ సమయ హే. మన జీవితంలో అతిపెద్ద అతి ముఖ్యమైన ఎన్నిక ఇది. మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తక్కువ కాదు. మొన్న టోపీలు పెట్టిండు, రోడ్ ఎక్కిండు. బంగ్లాదేశ్ వాళ్ళకి రోహింగ్యాలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది, మన అందరికి ఉందని తెలియజేస్తూ, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓట్లు వేయాల్సిన బాధ్యత మనది. కమలం భూమి మీద పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.